సీఎం చంద్రబాబు చాలా దూరదృష్టి గల వ్యక్తని, రాష్ట్ర రాజధాని అమరావతి భావితరాలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలు, వసతులతో నిర్మాణం చేస్తున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు గతంలో హైటెక్ సిటీ వంటి నగరాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. మాజీ సీఎం జగన్ పెట్టుబడులు తీసుకురావడానికి ఆసక్తి కనబరచలేదని దుయ్యబట్టారు. మే 2వ తేదీన ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం హర్షించదగ్గ విషయమని నవీన్ తెలిపారు. ఈ 3 రాజధానుల నిర్ణయం వల్ల, రాజధాని లేదనడం వల్ల రమారమి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు 130 కంపెనీలు, వివిధ కంపెనీలు పెట్టుబడులతో వచ్చి మళ్ళీ వెనక్కి వివిధ రాష్ట్రాలకు పోవడం వల్ల అక్కడ రాజధాని ప్రజలు ఇబ్బంది పడ్డారు, రాష్ట్రం ఇబ్బంది పడింది. రాజధాని రైతులైతే రమారమి 1631 రోజులు పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని అణిచివేయాలని వివిధ చాలా ప్రయత్నాలు చేసి ఇది ఒక సామాజిక వర్గ పోరాటం అని చెప్పేవారు, లేకపోతే ఒకళ్ళు నడిపిస్తున్నారు వెనకాలని చెప్పేవారు. రాజధాని ప్రాంతంలో మీరు చూసుకున్నట్టయితే అధిక సంఖ్యలో ఎస్సీ గ్రామాలు ఉంటాయి, ఎస్టీలు ఉంటారు, కాపులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు. అందరి కలిపే ఆ రాజధాని ప్రాంతం అంతా కూడా ఉంది. అయినా సరే ఈ రాజధాని అంతా ఒక సామాజిక వర్గానికి అంటగట్టి రాజధానిని నిర్వీర్యం చేసి అక్కడ రమారమి 9,000 కోట్ల రూపాయలతోటి వివిధ రకాలైన ఆఫీసులకు కానీ, బిల్డింగులకు కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, లేదా ఆఫీసర్ క్వార్టర్లు కానీ ఆ రోజు పెట్టినట్టే ఉంది. ₹1 కూడా మళ్ళీ దాని మీద పెట్టని పరిస్థితి. ఆ రోజు ప్రణాళిక ఏదైతే భూములు 38,000, 39,000 ఎకరాలు పూలప్ చేశారో ఆ 39,000 ఎకరాల నుంచి రాజధాని అవసరాలను తీసేసి మిగిలిన భూమి అంతా కూడా 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు. మొన్న ప్రపంచ బ్యాంకు నుంచి 5,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ జర్మన్ బ్యాంక్ నుంచి కూడా 5,000 కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. ఈ రుణం తీర్చేది కూడా ఎలాగే అంటే అక్కడున్న మిగిలిన భూముల్ని ఒక్కొక్కటిగా అమ్ముతూ దాని వడ్డీని, అసలుని కూడా తీర్చుకునే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు. గతంలో మీరు వినే ఉంటారు, రాజధాని కడితే ఈ రూపాయలన్నీ కూడా రాష్ట్ర ప్రజల మీద ఏదో రూపంలో భారం మోపేసి కడతాడు అని అసత్య ప్రచారం చేసేవారు. కానీ ఈరోజు ఆయన ఆ రోజు నిర్మించుకున్న ప్రణాళిక ఈరోజు అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా ఖచ్చితంగానే. ఈ ₹1 కూడా కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందో ఒక్కసారి ఆలోచించే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా భూమి అంటే రాబోయే తరాలకు అవసరమయ్యే భూమిని కూడా ఇప్పుడే పూలప్ చేసే విధంగా రమారమి 44,670 ఎకరాలు దీన్ని పూలప్ చేసే విధంగా సిఆర్డి నిర్ణయం, నారాయణ గారి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి నిర్ణయంతో పాటు దీన్ని పూలప్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకు ఇప్పుడున్న భూమే సరిపోద్ది కదా అని చాలా మంది ప్రశ్నించవచ్చు. ఇప్పుడున్న తీసుకున్న భూమి, వాళ్ళు చేసే ప్రణాళికలు, వాళ్ళు చేసే వివిధ రకాలైన ప్రణాళికలకి సరిపోయినా రాబోయే తరాలకి అప్పటికప్పుడు అవసరం అయితే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అవుద్ది, లేకపోతే ఇంకోటి అవసరం అవుద్ది, దానికి అప్పటికప్పుడు అవసరం అయితే ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ప్లాన్ చేసుకుని దాన్ని పూలప్ చేయడం జరుగుతుంది.